తెలంగాణలో చేనేత రంగానికి పూర్వ వైభవం తీసుకొచ్చేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. కమ్మ సంఘంలో కేంద్ర ప్రభుత్వం సహకారంతో ఏర్పాటు చేసిన చేనేత వస్త్ర ప్రదర్శనను మంత్రి ప్రారంభించారు. మహాత్ముడి జయంతి రోజునే వస్త్ర ప్రదర్శనను ప్రారంభించడం సంతోషంగా ఉందన్నారు తుమ్మల. స్వాతంత్ర ఉద్యమ సమయంలో విదేశీ వస్త్రాల బహిష్కరణ చేసి దేశ ప్రజల గౌరవాన్ని కాపాడింది చేనేత పరిశ్రమనేనన్నారు. తీవ్ర నష్టాల్లో ఉన్న చేనేతలను ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనన్నారు తుమ్మల. చేనేతలకు అందించాల్సిన సహకారంపై త్వరలో సమావేశం ఏర్పాటు చేస్తామన్నారు తుమ్మల. పద్మశ్రీ అవార్డు గ్రహీత ఈ చేనేత రంగంలో భారత ప్రభుత్వం గుర్తించేలాగా ఆయన జీవన గమనాన్ని నడిపినటువంటి పెద్దలు అంజయ్య గారు, జేడీ గారు, సెక్రటరీ గారు, ప్రియమైన మిత్రులందరికీ, వివిధ రాష్ట్రాల నుంచి వచ్చినటువంటి చేనేత మిత్రులందరికీ కూడా ఈ యొక్క గాంధీ జయంతి సందర్భంగా వారందరికీ ధన్యవాదాలు తెలియజేస్తా. భారతదేశ సంస్కృతి సంప్రదాయాలకి నిలయమైనటువంటి ఈ చేనేత వృత్తి పురాతన కాలంలోనే మన దేశానికి ప్రపంచ దేశాల్లో ఒక గుర్తింపు ఉంది. ఆ రోజుల్లోనే మన చీర అగ్గిపెట్టెలో ఇతర దేశాలకి పంపించినటువంటి ఘనత మన కార్మికులది, మన చేనేత మిత్రులు. అటువంటి ఈ దశాబ్దాల యొక్క ఈ వృత్తి అంజయ్య గారు చెప్పినట్లుగా కొన్ని ఒడిదుడుకులకి ఇబ్బంది అవుతుంది. ఇప్పుడు వచ్చినటువంటి మోడర్న్ టెక్నాలజీ ద్వారా వీళ్ళ యొక్క వృత్తికి కొన్ని ఇబ్బందులు కలిగేటటువంటి అవకాశం ఉంది. అందుకని అరుణ్ గారిని, అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి హ్యాండ్లూమ్ అధికారులందరినీ కూడా మేము కోరేది, ఈ వృత్తికి ఎవరు కూడా సాటి రారు. మీరు ఏ మిల్లులో తయారు చేసినా కూడా హ్యాండ్లూమ్లో తయారు చేసినటువంటి వస్త్రాలకు ఉన్నటువంటి గిరాకీ కానీ, దాని మీద ఉన్నటువంటి మక్కువ కానీ, మహిళామ తల్లులకు కానీ ఎవరైనా సరే, ఆ రోజు మహాత్మా గాంధీ గారు విదేశీ వస్తు బహిష్కరణ అన్న రోజున మన నేతన్న కార్మికులే ఈ దేశ ప్రజల యొక్క గౌరవాన్ని కాపాడినటువంటి పెద్దలు. కాబట్టి ఆ వృత్తిని నిలుపుకోవటం మన దేశ సంప్రదాయానికి, సంస్కృతికి మూలం. కాబట్టి దయచేసి నాకున్నటువంటి అవకాశాన్ని అంజయ్ గారిని ఒకరోజు సపరేట్గా పిలుచుకొని దీన్ని ఏ రకంగా చేనేత కార్మికులు ఈ వృత్తి దెబ్బతినకుండా పూర్వ వైభవాన్ని తీసుకొచ్చేదానికి నా ప్రభుత్వానికి ఎంత అవకాశం ఉంటే అంత అవకాశం. ముఖ్యమంత్రి గారి యొక్క సలహా మేరకు ఇప్పుడే కొన్ని కార్యక్రమాలు తీసుకున్నాం.